హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు మన విక్టరీ ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనం ఎకానమీ పేపర్లోని జాతీయ ఆదాయం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మరి జాతీయ ఆదాయం సంబంధించిన నిర్వచనాలు అనేవి అనేక మంది ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయం సంబంధించిన నిర్వచనం ఇవ్వడం జరిగింది. మరి ఆ నిర్వచనాలన్నీ గుర్తుంచుకోవాలా అంటే అవసరం లేదు. ఈ నిర్వచనాలపైన ఇప్పటి వరకు కూడా ఏ ఎగ్జామ్లో కూడా రావటం జరగలేదు, ఇక ముందు కూడా రావు. కాకపోతే మనం వాటి గురించి తెలుసుకోవటం అవసరం. అదేవిధంగా ఆ నిర్వచనాల గురించి మనం తర్వాత టాపిక్లోకి వెళ్ళే కొలది నేర్చుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే యుఎన్ఓ వారిచ్చిన ఒక జనరల్ నిర్వచనాన్ని గురించి తెలుసుకుందాం. ఈ యొక్క జాతీయ ఆదాయానికి సంబంధించి నిర్వచనాన్ని జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ యొక్క జనరల్ డెఫినేషన్ని యుఎన్ఓ వారు ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే జాతీయ ఆదాయంగా పేర్కొన్నారు. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే యుఎన్ఓ వారు ఇవ్వడం జరిగింది. యుఎన్ఓ వారు ఈ యొక్క జనరల్ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క నిర్వచనం సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఒక నిర్వచనాన్ని గుర్తుంచుకోండి. మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన కొంత టర్మినాలజీ నేర్చుకొని వెళ్దాం. ఆ టర్మినాలజీ నేర్చుకోవడం వలన మనకు టర్మినాలజీ అంటే బేసిక్స్ నేర్చుకోవడం వలన మనకు మెయిన్ టాపిక్ అనేది సింపుల్గా అర్థం కావడం జరుగుతుంది. మరి ఆ టర్మినాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ యొక్క నిర్వచనం అంటే గుర్తుపెట్టుకోండి. ఈ టర్మినాలజీ సంబంధించి మొట్టమొదటిగా స్టాక్ అంటే నిల్వ. మరి ఫ్లో కాన్సెప్ట్ అంటే ప్రవాహం. స్టాక్ అండ్ ఫ్లో కాన్సెప్ట్ చెప్పడం. ఈ స్టాక్ అంటే నిర్దిష్ట కాలాన్ని తెలియజేస్తుంది. స్టాక్ అనేది ఒక నిర్దిష్ట కాలాన్ని తెలియజేస్తుంది. ద పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. మరి ఫ్లో అంటే ప్రవాహం కాన్సెప్ట్ ఒక నియమిత కాలాన్ని తెలియజేస్తుంది. ద పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, స్టాక్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఫ్లో అనే కాన్సెప్ట్ పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. మరి స్టాకు ఫ్లో అంటే ఏంటో ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది. అదేంటంటే ఎగ్జాంపుల్ 2024 మార్చి 1 నాటికి భారతదేశంలోని మొత్తం జనాభా ఎగ్జాంపుల్గా ఒక 150 కోట్లు అనుకుందాం. 2024 మార్చి 1 నాటికి భారతదేశంలోని మొత్తం జనాభా 150 కోట్లు. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంకి అనమాట,
మనం అడిగిన టైంకి ఈ మార్చి 1 2024 మార్చి 1 నాటికి భారతదేశంలోని మొత్తం జనాభా 150 కోట్లుగా చెప్తే అది స్టాక్‌గా చెప్తాం. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మనకు అవసరం లేదు. స్టార్టింగ్ పాయింట్ అంటే స్టార్టింగ్‌లో ఎంతమంది ఉన్నారు? ఎప్పటినుంచి లెక్కిస్తున్నారు? ఇదంతా అవసరం లేకుండా ప్రస్తుతం మనం అడిగిన సమయానికి, మనం తీసుకున్న సమయానికి భారతదేశంలో మొత్తం జనాభా ఎంత అని చెప్తే అది స్టాక్ కాన్సెప్ట్‌గా చెప్పడం జరుగుతుంది. ఒక స్టార్టింగ్ పాయింట్ అవసరం లేకుండా ఎండ్ పాయింట్‌కి మనం అడిగిన సమయానికి, మనం అనుకున్న సమయానికి భారతదేశం మొత్తం జనాభా 150 కోట్లని చెప్తే అది స్టాక్ కాన్సెప్ట్‌గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లో కాన్సెప్ట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 2024 మార్చి నుండి 2025 మార్చి వరకు 2024 మార్చి నుండి ఒక స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక ఎండింగ్ పాయింట్ 2025 మార్చి వరకు భారతదేశంలో జన్మించిన జననాల సంఖ్య గురించి తెలియజేస్తే జననాల సంఖ్య ఈ యొక్క జననాల సంఖ్య గురించి చెప్తే అది ఫ్లో కాన్సెప్ట్‌గా చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉంటుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అంటే ఈ యొక్క 1 ఇయర్ కాలంలో ఈ యొక్క 1 ఇయర్ కాలంలో భారతదేశంలో జన్మించిన జననాల సంఖ్య లేదా నూతనంగా ఉత్పత్తి అయిన జననాల సంఖ్య దాని గురించి తెలియజేస్తే దాన్ని మనం ఫ్లో కాన్సెప్ట్‌గా చెప్పడం జరుగుతుంది. 1 ఇయర్ బేస్ చేసుకొని. ఓకే. ఇది ఫ్లో అండ్ స్టాక్ కాన్సెప్ట్. ఇంకా మీకు సింపుల్‌గా అర్థం కావాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో 2025 మార్చి నాటికి 2025 మార్చి నాటికి ఉన్నటువంటి భవనాలు లేదా ఇండ్ల సంఖ్య ఎంతో తెలియజేస్తే దాన్ని మనం స్టాక్ కాన్సెప్ట్‌గా చెప్తాం. అంటే స్టార్టింగ్ అవసరం లేదు. హైదరాబాద్‌లో ఎప్పటి నుంచి ఇండ్లు కట్టారు, ఇండ్లు నిర్మించారు, మొదటి పాయింట్ అవసరం లేకుండా ప్రస్తుతానికి 2025 మార్చి నాటికి హైదరాబాద్‌లో ఉన్న నిర్మాణాలు లేదా భవనాల సంఖ్య ఎన్ని లేదా ఇండ్లు ఎన్ని ఉన్నాయి అని తెలియజేస్తే దాన్ని మనం స్టాక్ కాన్సెప్ట్‌గా చెప్తాము. అదేవిధంగా అదే హైదరాబాద్‌లో 2024, 25 మధ్య అంటే ఈ 1 ఇయర్ కాలంలో హైదరాబాద్‌లో నిర్మించిన నూతన భవనాల సంఖ్య లేదా ఇండ్ల సంఖ్యను తెలియజేస్తే అది ఫ్లో కాన్సెప్ట్‌గా చెప్పుకుంటాం. అంటే ఏం లేదు, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగిన విషయాన్ని గురించి తెలియజేస్తే అది ఫ్లో కాన్సెప్ట్. అది ఎప్పటి నుంచో ఉన్నది మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి మనం అడిగిన సమయానికి 2025 మార్చి నాటికి హైదరాబాద్‌లో ఉన్న మొత్తం ఇండ్ల సంఖ్య గురించి చెప్తే అది స్టాక్ కాన్సెప్ట్‌గా చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది స్టాక్ అండ్ ఫ్లో కాన్సెప్ట్. మరి ఇంతగా మనం ఈ యొక్క స్టాక్ అండ్ ఫ్లో కాన్సెప్ట్ చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటే సింపుల్‌గా ఏం లేదు. ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం అనేది ఒక ఫ్లో కాన్సెప్ట్ కిందకి వస్తుంది. ఎందుకు జాతీయ ఆదాయం ఫ్లో కాన్సెప్ట్ కిందకి వస్తుందంటే ఇది ఒక ఆర్థిక సంవత్సర కాలానికి లెక్కించడం జరుగుతుంది. మనం భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలానికి ఒక 1 ఇయర్ కాలానికి లెక్కిస్తాం. ఒక టైం పీరియడ్ తీసుకొని ఒక పీరియడ్ ఆఫ్ టైం తీసుకొని లెక్కిస్తాం కాబట్టి జాతీయ ఆదాయం అనేది ఫ్లో కాన్సెప్ట్ కిందకి వస్తుంది. అదేవిధంగా జాతీయ ఆదాయం అనేది 1 ఇయర్‌కి మారుతూ ఉంటుంది. అంతే కదా, మారుతూ ఉంటుంది. అందువలన జాతీయ ఆదాయం అనేది ఫ్లో కాన్సెప్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఇది జాతీయ ఆదాయం ఫ్లో కాన్సెప్ట్ కిందకి రావడం జరుగుతుంది.
ఇందులో మరి స్టాక్ కాన్సెప్ట్ సంపద అనేది స్టాక్ కాన్సెప్ట్ కిందకి వస్తాం. సంపద అంటే ఏంటంటే సంపద లేదా ఆస్తి అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్‌కు మన మిత్రుని నీ సంపద ఎంత అంటే ప్రస్తుతానికి నువ్వు అడిగే సమయానికి నీ సంపద లేదా నీ ఆస్తి ఎంత అని అంటే అది స్టాక్ కాన్సెప్ట్. అంటే అతని యొక్క ఆస్తి ఫస్ట్ నుంచి ఎంత ఉందో స్టార్టింగ్‌లో ఎంత ఉందో అవసరం లేదు. నువ్వు అడిగే టయానికి నీ ఆస్తి ఎంత అని అడిగితే నీ ఆస్తి ఎంత అని తెలియజేస్తే అది సంపద. ఆ సంపద ఎంత అని తెలియజేస్తే అది స్టాక్ కిందకి వస్తుంది. అదే జాతీయ ఆదాయం ఇది జాతికైతే ఒక దేశానికైతే జాతీయ ఆదాయం అంటారు. అదే ఆదాయం అని కూడా వచ్చు. ఆదాయం అంటే ఒక వ్యక్తికైతే దాన్ని ఆదాయం అంటారు. అదే ఫ్రెండ్‌ని నీ ఆదాయం ఎంత అంటే నీ జీతం ఎంత? నెలకి ఎంత? అని తెలియజేస్తే అది ఫ్లో కాన్సెప్ట్ కనొస్తుంది. అంటే జీతం అనేది ఏంది? ఆదాయం అనేది ఏంది? నెలకి ఒక 20,000 అనుకుంది. 20,000 6 మంత్‌కి ఇంత, 1 ఇయర్‌కి ఇంతొస్తది. అట్లా మంత్‌కి, 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి అట్లా నీ ఆదాయం ఎంత అని తెలియజేస్తే అది మారుతూ ఉంటుంది కాబట్టి ఆదాయం అనేది అది ఫ్లో కాన్సెప్ట్ కిందకి చెప్పడం జరుగుతుంది. ఈ సంపద అనేది మారదు కాబట్టి దీన్ని స్టాక్ కాన్సెప్ట్‌గా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఈ స్టాక్‌ని ఏమంటారంటే స్టాటిక్ పాయింట్ అంటారు. స్టాటిక్ కాన్సెప్ట్ అంటారు. ఈ యొక్క ఫ్లో కాన్సెప్ట్‌నే డైనమిక్ కాన్సెప్ట్ అంటారు. డైనమిక్ కాన్సెప్ట్ అంటారు. డైనమిక్ అంటే మార్పు చెందుతూ ఉంటుంది. స్టాటిక్ అంటే స్థిరంగా ఉంటుంది. మార్పు చెందదనమాట. అది. ఈ స్టాటిక్ కాన్సెప్ట్ అంటారు స్టాక్‌ని. ఫ్లో కాన్సెప్ట్‌ని డైనమిక్ కాన్సెప్ట్‌గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్దాం. ఇంకోటి అప్పు తీసుకుందాం. అప్పులు అనేవి స్టాక్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది. ఆ అప్పులపైన వడ్డీ అనేది అప్పులపై వడ్డీలు. ఈ అప్పులపై వడ్డీలు అనేవి ఫ్లో కాన్సెప్ట్ కిందగా రావడం జరుగుతుంది. అప్పులు అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 2 lakhs అప్పు తీసుకున్నాం. ఈ అప్పు అనేది స్థిరంగా ఉంటుంది. మారదు. అప్పు అనేది స్థిరం ఉంటుంది. ఈ అప్పుపై వడ్డీ ఉంటుంది కదా! ఆ వడ్డీ అనేది నెలకి కొంత వడ్డీ పెరుగుతుంది. 6 మంత్స్‌కి ఇంకొంత వడ్డీ పెరుగుతుంది. 1 ఇయర్‌కి ఇంకొంత వడ్డీ పెరుగుతుంది. వడ్డీ అనేది ఎప్పటికప్పటికి మారుతూ ఉంటుంది. మారుతూ ఉంది అంటే ఏందంటావు? ఫ్లో కాన్సెప్ట్. స్థిరంగా ఉంటే ఏ కాన్సెప్ట్? స్టాక్ కాన్సెప్ట్. అట్లా. అప్పులు అనేవి స్టాక్ కాన్సెప్ట్ కిందకొస్తాయి. అప్పుల పైన వడ్డీలు అనేవి ఫ్లో కాన్సెప్ట్ కిందకి రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్థిర మూలధనం నెక్స్ట్ ఇవండి స్టాక్ అండ్ కాన్సెప్ట్ కింద చెప్పడం జరుగుతుంది. ఇంకా టర్మినాలకు సంబంధించిన నెక్స్ట్ చెప్దాం. నెక్స్ట్ టర్మినాలజీ ఏంటి అంటే మధ్యంతర వస్తువులు ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. ఇంటర్మీడియట్ గూడ్స్ మరియు అంతిమ వస్తువులు దాన్ని ఫైనల్ గూడ్స్ అంటాం. ఫైనల్ గూడ్స్. ఓకే. ఇక మధ్యంతర వస్తువులు అంటే ఏంది మరియు అంతిమ వస్తువులు అంటే ఏంటో ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పుకుందాం. అదేంటంటే ఎగ్జాంపుల్ ఒక ఫ్యాబ్రిక్ ఉంది. ఫ్యాబ్రిక్ క్లాత్. ఓకే. ఈ ఫ్యాబ్రిక్‌ని లేదా క్లాత్‌ని ఉపయోగించి మనం ఒక షర్టును తయారు చేశాం. ఉత్పత్తిదారుడు ఫ్యాబ్రిక్‌ను యూజ్ చేసి ఒక షర్టును తయారు చేశాడు. ఇది ఏమవుతుందంటే మధ్యంతర వస్తువు అవుతుంది. ఇది ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది. వస్తువు అవుతుంది. ఇదే షర్ట్ ఏమవుతుందంటే అంతిమ వస్తువు లేదా ఫైనల్ గూడ్ అవుతుంది. ఓకే. ఒక ఉత్పత్తిదారుడు
ఫ్యాబ్రిక్ని క్లాత్ను యూజ్ చేసి షర్టును తయారు చేశాడు. షర్టును ఇదేమో అంతిమ వస్తువు అవుతుంది, ఇదేమో మధ్యంతర వస్తువు కావడం జరుగుతుంది. అంటే ఏం లేదండి, అంతిమ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే వస్తువులనే మధ్యంతర వస్తువులు అంటారు. ఒకసారి ఏనండి, అంతిమ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే వస్తువులనే మధ్యంతర వస్తువులు లేదా ఇంటర్మీడియట్ గూడ్స్ అని అనడం జరుగుతుంది. మరి అంతిమ వస్తువులు అంటే మానవుల కోరికను తీర్చడానికి ఉపయోగించే వస్తువులనే అంతిమ వస్తువులు అంటారు. లేదా మానవ కోరికలను సంతృప్తి పరిచే వస్తువులనే అంతిమ వస్తువులు అంటారు. అంతేకాదండి, షర్టు ఉంది, ఆ షర్టును నేను ధరించాను అంటే నాకు సంతృప్తినిచ్చిందా లేదా? సో ఫైనల్గా సంతృప్తిని ఇవ్వాలి. అంతిమ వస్తువు ఏంటంటే మానవ కోరికలను సంతృప్తి పరిచే వాటినే అంతిమ వస్తువులుగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, దీన్ని షర్ట్ ఎగ్జాంపుల్గా ఫ్యాబ్రిక్ షర్ట్ ఇది మధ్యంతర వస్తువు అవుతుంది, ఇది అంతిమ వస్తువుగా తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి వినండి. ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి అంతిమ ఉపయోగదారులు వినియోగదారులైనా కావచ్చు లేదా ఉత్పత్తిదారులైనా కావచ్చు. ఎలా సార్? అంతిమ ఉపయోగదారులు వినియోగదారులైనా కావచ్చు లేదా ఉత్పత్తిదారులైనా కావచ్చు. అది ఎలా అవుతుందంటే, ఎగ్జాంపుల్ ఈ షర్టు ఉంది, ఈ షర్ట్ని ఏం చేసిన అంటే షర్టు నేను కొన్నాను, షర్టు తీసుకున్నాను, ఈ షర్టుని తీసుకొని నా యొక్క ఐడియాలజీ ప్రకారం నేను దీనిపై డిజైన్స్ వేశాను. ఒక డిజైన్ వేసి పవన్ కళ్యాణ్ బొమ్మ, పీకే బొమ్మనో లేదా మహేష్ బాబు బొమ్మనో ఏదో హీరో బొమ్మ వేసి డిజైన్ వేసి నేను మళ్ళీ ఈ యొక్క ఉత్పత్తిని మార్కెట్లో అమ్మడం జరిగింది. ఓకే, ఫైనల్ వస్తువే, ఫైనల్ కూడా దీన్ని తీసుకొని నేనేం చేసిన, నేను యూజ్ చేయకుండా దానిపైన నాకు ఒక టెక్నాలజీ నా యొక్క టాలెంట్ను ఉపయోగించి దానిపైన డిజైన్ హీరో బొమ్మలు వేసి నేను మళ్ళీ దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాను. అప్పుడు నేనేమవుతాను? ఉత్పత్తిదారుని అవుతాను, అంతే కదా. నేను వాడితేనేమో వినియోగదారిని అవుతా, అంతిమ వస్తువు నేను వాడితేనేమో వినియోగదారిని అవుతాను. అదే నేను వాడకుండా దాన్ని కొంత డిజైన్ మార్పు చేసి దాన్ని మళ్ళీ నేను మార్కెట్లోకి విడుదల చేస్తాను కాబట్టి అప్పుడు నేను ఉత్పత్తిదారునిగా మారడం జరుగుతుంది, అంతే కదా. ఓకే, అంటే అంతిమ ఉపయోగదారుడు ఒకటి వినియోగదారుడు అయినా కావచ్చు లేదా ఉత్పత్తిదారుడు అయినా కావచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. మధ్యంతర వస్తువులు, అంతిమ వస్తువులు అంటే ఏంటి, చిన్న బ్రీఫ్ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ టర్మినాలజీ గురించి తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ టర్మినాలజీ ఏంటి అంటే, ఒకటి పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్స్, టిఐ అంటాం, ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్స్, సబ్సిడీస్ అండ్ నికర పరోక్ష పన్నులు, నెట్ టిఐ అంటారు, ఈ యొక్క 4 కాన్సెప్ట్ కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. అదేంటి అంటే, ఒక ఉత్పత్తిదారుడు లేదా ఒక సంస్థ లేదా ఒక ఉత్పత్తిదారుడు ఒక సోపును తయారు చేసిండు.
ఈ ఒక సంస్థ లేదా ఉత్పత్తిదారుడు సోపును తయారు చేసినందుకు గాను అతనికి అయిన ఖర్చు ఎంత అంటే ₹8 ఖర్చు అయింది. ఆ సోప్ తయారీకి అతనికైన ఖర్చు ఎంత అయిందంటే ₹8 అయింది. ఈ ₹8 వాల్యూని ఆ సోప్ ధరగా నిర్ణయించి దాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటాడు. ఎవరు? ఉత్పత్తిదారుడు. ఓకే, మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటాడు, ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంతలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంటు దీనిపైన ఆ సోప్ పైన ఒక ₹2 ట్యాక్స్ వేస్తుంది. ఓకే, ₹2 ట్యాక్స్ వేసింది అనుకుందాం, వేస్తుంది. ఆ ₹2 ట్యాక్స్తో ఈ ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే ₹8 ప్లస్ ఈ ₹2 టోటల్ కలిసి 8 + 2 ₹10 ధర నిర్ణయించి ఆ సోప్కి మార్కెట్లోకి రిలీజ్ చేసిండు. సోప్కైన ఖర్చుని ప్లస్ గవర్నమెంట్ విధించిన ట్యాక్స్ రెండింటిని కలిపి సోప్ యొక్క ధరగా నిర్ణయించి ఉత్పత్తిదారుడు ఏం చేసిందంటే మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సోప్ను కొన్నటువంటి వినియోగదారుడు ఉంటాడు కదా, వినియోగదారుడు ఆ సోపును కొనుగోలు చేయడం వల్ల ఇతని పైన వినియోగదారుడు ఆ సోపును కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు చేయడం వల్ల ఈ సోప్కు అయిన ఖర్చు మరియు ఈ ట్యాక్స్ కూడా వినియోగదారుని పైనే లేదా వినియోగదారుడే భరించడం జరుగుతుంది. అంతే కదా. మొట్టమొదటిగా ఈ ₹2 ట్యాక్స్ని ఎవరు పే చేసిండు? సంస్థ ఉత్పత్తిదారుడు గవర్నమెంట్కి పే చేసిండు. ఆ యొక్క ₹2ని ఎవరికి బదిలీ చేసిండు? ఒక వినియోగదారునికి ఈ యొక్క ₹2 ట్యాక్స్ని కూడా బదిలీ చేయడం జరిగింది. అంతే కదా. చిట్ట చివరిగా ₹2 ట్యాక్స్ యొక్క భారాన్ని ఎవరిపైన మోపడం జరిగిందంటే వినియోగదారుని పైన మోపడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ని చివరగా ఎవరు గవర్నమెంట్కి పే చేసినట్టు అంటే వినియోగదారుడే దాని యొక్క భారాన్ని భరించడం జరుగుతుంది. అంటే వినియోగదారుడు ఆ వస్తువుని కొనడం వలన, ఆ వస్తువుని కొనుగోలు చేయడం వలన ఈ యొక్క ట్యాక్స్ అనేది భరించడం జరిగింది. ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ని పే చేయడం జరుగుతుంది కాబట్టి దానిని ₹2ని పరోక్ష పన్నులు అంటారు. పరోక్ష పన్నులు అంటారు. ఓకే, అంతే కదా. వినియోగదారుని పైన ఈ ₹2 ట్యాక్స్ అనేది మోపడం జరిగింది. ఈ యొక్క భారాన్ని ఎవరు గవర్నమెంట్కి పే చేసినట్టు? చివరిగా వినియోగదారుడే కదా. సో కాబట్టి ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి పన్ను పే చేసింది కాబట్టి వాటిని పరోక్ష పన్నులు అంటారు. ఓకే, మరి ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి అంటే, ప్రత్యక్ష పన్నులు అంటే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ కానీ, ఒక ప్రైవేట్ సంస్థ కానీ, వ్యక్తులు కానీ డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే దాన్ని ప్రత్యక్ష పన్నులు అంటాము. అదే పరోక్ష పన్నులు అంటే ఒక వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా పన్నులను గవర్నమెంట్కి పే చేస్తే వాటిని పరోక్ష పన్నులు అనడం జరుగుతుంది. ఇవి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. చిన్న డెఫినేషన్ మామూలుగా అటు గుర్తుంచుకోండి. తర్వాత మెయిన్ టాపిక్లో ఇంకా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. మరి సబ్సిడీలు అంటే ఏంటి? సబ్సిడీలు అనేవి ఈ గవర్నమెంట్ ఉంది కదా, సబ్సిడీలు గవర్నమెంటు సంస్థలకు ఇస్తుంది. ఓకే, సబ్సిడీలని గవర్నమెంటు సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు గవర్నమెంట్ సంస్థలకి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుందంటే, ఒకటి వినియోగదారులపై పడే భారాన్ని, ధరల భారాన్ని తగ్గించడానికి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది. అదేలా సార్ అంటే, ఎగ్జాంపుల్ సోపు A2 + 2 ఒక ₹10 విలువ ధర నిర్ణయించి ఉత్పత్తిదారుడు మార్కెట్లోకి రిలీజ్ చేసిండు. గవర్నమెంటు దాని సబ్సిడీగా ఈ సోప్ సబ్సిడీకి ఒక ₹1 సబ్సిడీ రాయితీ ఇవ్వడం జరిగింది అనుకుందాం సంస్థకి. అప్పుడు ఇవ్వడం వల్ల అతను ఏం చేస్తాడు? ఉత్పత్తిదారుడు ఈ ₹10 ధర నిర్ణయించకుండా దానికి ఒక ₹1 సబ్సిడీ ఇచ్చింది కాబట్టి అతను భరించలేదు కాబట్టి, అది గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది కాబట్టి అతనికి అప్పుడు ఆ సోపు ధర ₹9గా నిర్ణయించి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది.
అంతే కదా. అంటే సబ్సిడీ ఇవ్వడం వల్ల ధర అనేది ఏమైంది, వస్తువు యొక్క ధర అనేది తగ్గింది. అంటే వినియోగదారులపై పడే పన్నుల భారాన్ని తగ్గించడం కొరకు ప్రభుత్వాలు సంస్థలకి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వినియోగదారులపై పడే పన్నుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వము ఉత్పత్తిదారునికి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విధంగా ప్రభుత్వాలు సంస్థలకి సబ్సిడీలను ఎందుకు ఇస్తాయంటే ఈ యొక్క సంస్థలను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వాలు సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది. అదెలా అంటే ఇప్పుడు సబ్బులు అనేవి ప్రజలకు చాలా అవసరం. కానీ ఆ సోప్ తయారు చేయడం వల్ల సంస్థలకి పెద్ద గిట్టుబాటు ధర రావట్లేదు. అందువల్ల నేను తయారు చేయను అని అంటాడు. అలా అన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అది ప్రజల యొక్క నిత్య అవసరం కాబట్టి నువ్వు దాన్ని తయారు చేయాలంటే నీకు కొంత సబ్సిడీ ఇస్తాను, నువ్వు దాన్ని తయారు చేయని చెప్పడం జరుగుతుంది. అంటే సంస్థలను ప్రోత్సహిస్తుంది అన్నమాట. సంస్థలను ప్రోత్సహించడానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి. రెండవది, వినియోగదారులపై పడే పన్నుల భారాన్ని తగ్గించడానికి కూడా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఇది పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు మరియు సబ్సిడీలు. ఇంకా మరి నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి? నికర పరోక్ష పన్నులు అంటే నెట్ టిఐ ఏం లేదు. నెట్ టిఐ ఈక్వల్ టు ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. వీటినే పరోక్ష పన్నులు, నికర పరోక్ష పన్నులు అంటాం. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నులు ఎంత, గవర్నమెంట్ వేసిన పరోక్ష పన్నులు ఎంత అంటే ₹2. మరి గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇచ్చింది? ₹1 ఇచ్చింది. అంటే నికరంగా ₹1 మాత్రమే ఉత్పత్తిదారుడు సంస్థకు కట్టాడు మొట్టమొదటిగా. అదే ₹1 మాత్రమే వినియోగదారుడు ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా ట్యాక్స్ పే చేయడం జరిగింది. అంటే నికరంగా ₹2 ట్యాక్స్ ఉంది, ఇండైరెక్ట్ పరోక్ష పన్ను ₹2. కానీ సబ్సిడీ ఇవ్వడం వల్ల నికరంగా వినియోగదారుని పైన మోపబడిన పరోక్ష పన్ను ఎంత అంటే ₹1 మాత్రమే. కాబట్టి దీన్ని నెట్ టిఏ అంటారు. అంటే పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలు తీసివేయగా మిగిలిన దానిని నికర పరోక్ష పన్నులు, అంటే చిట్ట చివరిగా కట్టింది ఎంత, భారం పడింది ఎంత, దానినే నికర పరోక్ష పన్నులు, దాని నెట్ టిఐ అనడం జరుగుతుంది. ఇది ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, సబ్సిడీలు మరియు నికర పరోక్ష పన్నులుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ప్రత్యక్ష పన్నులకి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ని ప్రత్యక్ష పన్నులకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాము. అదేవిధంగా పరోక్ష పన్నులకి బెస్ట్ ఎగ్జాంపుల్గా జిఎస్టీని చెప్పడం జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పరోక్ష పన్నుకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇది పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు, సబ్సిడీలు, నికర పరోక్ష పన్నులు గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకోటి, ప్రత్యక్ష పన్నులను బదిలీ చేయడానికి వీలుండదు, అంతే కదా. ప్రత్యక్ష పన్నులను బదిలీ చేయడానికి వీలుండదు, అంతే కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంపుల్, నీ ఆస్తి పైన లేదా నీ ఆదాయం పైన ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాం. అప్పుడు నీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని వేరే వాళ్ళకి బదిలీ చేస్తే వాడు కట్టడు కదా. నీ ఆదాయం పైన నువ్వే కట్టాలి. కాబట్టి ప్రత్యక్ష పన్నులు బదిలీ చేయడానికి వీలుండదు. పరోక్ష పన్నులు మాత్రం ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి, ఒక సంస్థ నుండి ఒక వ్యక్తులకి బదిలీ చేయవచ్చు. ఏ విధంగా? ఫస్ట్ సంస్థల పైన ₹2 ట్యాక్స్ పడింది. ఆ ట్యాక్స్ ఏం చేసిండు? వినియోగదారుల పైన బదిలీ చేసిండా లేదా? సో కాబట్టి పరోక్ష పన్నులు అనేవి బదిలీ చేయబడతాయి, ప్రత్యక్ష పన్నులు అనేవి బదిలీ చేయబడవు. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ టర్మినాలజీ ఏంటంటే బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్.
ఈ బదిలీ చెల్లింపులు అంటే ఏందంటే, బదిలీ చెల్లింపులు అనేవి ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇచ్చే వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా చెల్లిస్తాయి. అలా చెల్లించే వాటిని బదిలీ చెల్లింపులుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ బదిలీ చెల్లింపులకు ఎగ్జాంపుల్‌గా ఏం చెప్తామంటే పెన్షన్స్, పెన్షన్‌లు లేదా నిరుద్యోగ భృతి, నిరుద్యోగ భృతి ఇంకా పెన్షన్‌లు, నిరుద్యోగ భృతి, అదేవిధంగా స్కాలర్‌షిప్స్, స్టూడెంట్స్‌కి ఇచ్చే స్కాలర్‌షిప్స్ ఇవి బదిలీ చెల్లింపుల కిందకొస్తాయి. ఇంకా బదిలీ చెల్లింపుల కిందకి ఏమొస్తాయంటే తెలంగాణ రాష్ట్రంలోనే రైతు భరోసా పథకం కూడా రైతు భరోసా రైతు భరోసా పథకం కూడా మన బదిలీ చెల్లింపు కిందకే రావడం జరుగుతుంది. అంటే ఫ్రీగా ఇచ్చేదే కదా! అదేవిధంగా కేంద్రంలో ఇచ్చే పీఎం కిసాన్ కూడా ఇది కూడా బదిలీ చెల్లింపు కిందకే రావడం జరుగుతుంది. ఇంకా బదిలీ చెల్లింపుల కిందకి ఏమొస్తాయంటే వరదలు గాని, వరదలు విపరీతంగా వచ్చినప్పుడు పంట నష్టం జరుగుతుంది. రైతులకి పంట నష్టం జరుగుతుంది. ఆ రైతులకి పంట నష్టంగా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఆ నష్టపరిహారం కూడా బదిలీ చెల్లింపుల కిందకే రావడం జరుగుతుంది. అంటే ఏం లేదు, బదిలీ చెల్లింపులు ప్రజలకి ప్రభుత్వాలు ఉచితంగా చెల్లించే వాటిని బదిలీ చెల్లింపులు అంటాం. అదొకటి గుర్తుంచుకోండి. అంతే. ఇంకా ఈ యొక్క బదిలీ చెల్లింపులని జాతీయ ఆదాయంలో లెక్కించరాదు. ఓకే, నీకు ఉచితంగా వస్తున్నాయి కదా, దాన్ని నీవు బదిలీ చెల్లింపుల్ని జాతీయ ఆదాయంలో లెక్కించరాదు. ఓకే, అంతే అండి. నెక్స్ట్ ఈ టర్మినాలజీ గురించి నేర్చుకున్నాం. అంటే ఇంకా కొంత టర్మినాలజీ ఉంటుంది. దాన్ని ఏం చేద్దామంటే మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళినప్పుడు ఆయా సందర్భంలో వచ్చినప్పుడు ఆ యొక్క టర్మినాలజీ గురించి పూర్తి విశ్లేషణ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.